నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అజెండా అంశాలు ఆమోదం. అర్థంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన న్యాయ చట్టాలు అమలు విషయంలో ఆలోచన చేయాలి. సీనియర్ న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు. ముగిసిన మలేరియా మాసోత్సవాలు. అవగాహన దిశగా అధికారులు. అవినీతి రహిత భారతదేశమే లక్ష్యంగా అవినీతి తిమింగళాల చిట్టా తీయబోతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం తొలిసారిగా తమ జన్మస్థలమైన తెనాలి మండలం బురిపాలెం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్కు కూటమి నాయకులు పలు కోడల్లో ఘన స్వాగతం పలికారు. బురిపాలెం గ్రామ శివార్లో వెస్ట్బెరీ స్కూల్ ప్రాంగణంలో తన తండ్రి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించిన మంత్రి చంద్రశేఖర్కు గ్రామ శివార్లో రైతులు తమ సమస్యను వివరించారు. రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్న తీరును స్వయంగా పరిశీలించి అనంతరం గ్రామంలోని కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తన మనోభావాలను గ్రామస్తులతో పంచుకున్నారు. ఎంతో ఇష్టంగా గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నానని, ఆ దిశగా అభివృద్ధికి తమ శక్తి మేర కృషి చేస్తానని అన్నారు. తన విజయంలో భాగస్వాములైన జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్కు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్కు రుణపడి ఉంటానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామంలోని టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రశేఖర్ అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ విభాగాల అధికారులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి, బురిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్, 27th ర్యాంక్, నా ఎంసెట్లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి వెళ్దామంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా చేసి పెడతానన్నారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్నీ కూడా డిపిఆర్లు అన్నీ చేయించి, ఫాలో అప్ చేయించి, మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. అదే కాకుండా ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత 5-10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానంతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలియదే ఉంది. గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టర్. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు. లక్పతి దీదీలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని. ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. పేదవాళ్ళకి ఇళ్ళు అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో, లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరున్నారో కూడా లిస్టులు ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా మనకున్నటువంటి నాలెడ్జ్ కానీ, కష్టాన్ని కానీ దేశం కోసం ఉపయోగిస్తాం. టెలికమ్యూనికేషన్స్ కానీ, ఇంకో దానికి కానీ. దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాల్లో చేసి అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం.
అది మీరందరూ గర్వపడాల్సింది. అది మన గురిపాలెం నుంచే జరగబోతోంది అనేది. అదేవిధంగా మీ అందరికీ నేను 1కి 10 సార్లు చెప్పాను, ఎక్కడ మచ్చలేని జీవితంతో మన వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నా ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఇంకోటి కానీ ఉంటుంది. తప్పకుండా మీరందరూ గర్వపడే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ, ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో చక్రాయపాలెం కానీ ఇంకొక ఏరియాలో కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి కష్టపడినటువంటి ఈ అఖండ మెజారిటీ తీసుకురావడంలో పాత్ర పోషించినటువంటి రాజా గారికి కానీ, ఎందుకంటే ఆయన టికెట్ రాకపోయినా కూడా ముందుండి ఎలక్షన్ అంతా చేశారు. ఇలా దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను నా భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెనాలి పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ నుంచి ముందుగా ఎందుకు అనుమతి తీసుకోవటం లేదు? కనీసం అధికారులు వార్డులలోకి వచ్చినప్పుడైనా కౌన్సిలర్లకు సమాచారం ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు తెనాలిలో కౌన్సిల్ ఉందా లేక ప్రత్యేక అధికారుల పాలనలో ఉందా తెలియజేయాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్యలు అధికారులను నిలదీశారు. తెనాలి పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ నుంచి ముందుగా ఎందుకు అనుమతి తీసుకోవటం లేదు? కనీసం అధికారులు వార్డుల్లోకి వచ్చినప్పుడైనా కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు తెనాలిలో కౌన్సిల్ ఉందా లేక ప్రత్యేక అధికారుల పాలనలో ఉందా తెలియజేయాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్యలు అధికారులను నిలదీశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే అజెండాలోని మొదటి అంశాన్ని చదవటం పూర్తి కాగానే కౌన్సిలర్ రామయ్య లేచి పట్టణంలోని ప్రధాన కాల్వల పూడికతీత పనులు చేపట్టారు. పనులు పర్యవేక్షించేందుకు అధికారులు వార్డులలో పర్యటిస్తున్నారు. కానీ కౌన్సిలర్లకు మాత్రం సమాచారం ఇవ్వటం లేదు. రాష్ట్రంలో అధికారం మారగానే అధికారుల వ్యవహార శైలి మారింది. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టామని, ఆ విషయాన్ని చైర్పర్సన్కు తెలియజేయటం జరిగిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తనకు ఎప్పుడు చెప్పారంటూ చైర్పర్సన్ ఆయనను నిలదీశారు. అబద్ధాలు చెప్పవద్దని సూచించారు. శానిటేషన్, వీధి దీపాలు, వాటర్ పైప్ లైన్ పరిశీలనకు వచ్చినప్పుడు ఎవరికీ చెప్పనని, అధికార కార్యక్రమాలకు మాత్రం కౌన్సిలర్లకు చెబుతామని కమిషనర్ తెలిపారు. ఇంతలో టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి లేచి ఒకే అంశంపై ఎందుకు ఇంతసేపు మాట్లాడతారని రెండవ అంశానికి వెళ్లాలని సూచించారు. దీంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అలానే మన తెలంగాణ శాసనసభ్యులుగా మన నాదల్ మనోహర్ గారు మంత్రివర్యులుగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీటింగ్ స్టార్ట్ చేయడం కోసం ఈ షిఫ్ట్ కార్యక్రమం ఎక్కడెక్కడ చేస్తున్నారు? మరి ఆ వార్డులో నుంచి కౌన్సిల్ సభ్యులుగా తెలియపరుస్తున్నారా? ఏంటో దశ మీ ద్వారా మరి కమిషనర్ గారు అడుగుతున్నాను. షిఫ్ట్ కార్యక్రమం గత వారం రోజుల నుంచి జరుగుతుంది. గత 15 రోజుల నుంచి జరుగుతుంది. దానిలో జంపన కాలువ, ఇరిగేషన్ కాలువ, ఈస్ట్ కెనాలు దాదాపు 7 వర్క్లు ఆల్రెడీ టేకప్ చేశాము. ఆల్రెడీ వార్డు నెంబర్లు తెలియజేసి ప్రత్యేక అధికార పరిపాలన, కౌన్సిల్ పరిపాలన, లోకల్ బాడీస్లో కౌన్సిల్ ఉందా లేదా? కౌన్సిల్ సభ్యులకి అంటే మాకేమన్నా అధికారాలు ఉన్నాయా లేవో మాకు అర్థం కాదా? మాకెవరు కూడా ఇంటిమేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ అథారిటీ ఉందా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఎందుకు మాకు చెప్పండి అధ్యక్ష.
అది అట్లా కాదు. కౌన్సిల్ ఉన్నప్పుడు ఎవరు పెట్టారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మీకు మీరు నిర్ణయాలు చేసుకుంటే కౌన్సిల్ ఎందుకు? మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటే కౌన్సిల్ ఎందుకు? గౌరవ శాసనసభ్యులు కాబట్టి ఈ విధంగా డిస్కషన్ అయింది. ఈ విధంగా మీ అందరితోటి టేకప్ చేయడం అయింది. కానీ అండ్ మీకు నేను సమాచారం అందించాను. పాటికాగా మహారాజు జంపని ఇలాంటివన్నీ కూడా అండ్ మహేష్ గారు ఏరియాలు అండ్ ఇవన్నీ కూడా చేయమన్నారండి. అందువల్ల ఈ సందర్భంగా ఓకే చేస్తామండి అన్నారు. ఈ విషయం మీద కూడా చైర్పర్సన్ గారు శాంక్షన్ ఇస్తే చేశారు. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. వార్డులోకి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? మీరు వార్డులోకి వచ్చినప్పుడు యాజ్ కమిషనర్గా మున్సిపాలిటీలో ఏ ప్రాంతంలో అయినా కూడా నేను తిరిగేటువంటి రైట్ నాకు ఇచ్చింది. నేను రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్కు కానీ శానిటేషన్ కానీ ఇంకోటి కానీ వస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు వచ్చిన ప్రతిసారి వార్డు మెంబర్స్తో నాది రొటీన్ ఇన్స్పెక్షన్. ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రావాలా, పర్మిషన్తో రావాల్సి ఎక్కడ లేదు. స్పెసిఫిక్ ఇష్యూస్, ఒక పర్టికులర్ ఇష్యూ ఏదో ఉంది అంటే కనుక వార్డు మెంబర్స్ కలిసి తిరుగుతాం. అంతలో రండ్రంగ చౌక్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మున్సిపల్ నిధులతో ఎలా అభివృద్ధి చేస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. విగ్రహానికి అనుమతులు ఉన్నాయా లేదా అని తెలియజేయాలని, తాము అంశంపై ఇచ్చిన డీసెంట్పై ఎలాంటి నిర్ణయం వచ్చిందో తెలియజేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి లేచి 2010లో అప్పటి శాసనసభ ఉపసభాపతి, నేటి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, దానిని కొండవీటి సేవా సమితి వారు సొంత నిధులతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మున్సిపాలిటీ నిధులు వెచ్చించిందని చెప్పారు. ఇంతలో కమిషనర్ లేచి విగ్రహ అనుమతులు, డీసెంట్ విషయాన్ని రికార్డులు చూసి వచ్చే సమావేశంలో తెలియజేస్తానని చెప్పారు. అయినా శాంతించని టీడీపీ కౌన్సిలర్లు గ్రామీణ ప్రాంతంలోని అభివృద్ధి పనులకు మున్సిపల్ నిధులు ఎలా కేటాయిస్తారని వాదనకు దిగారు. ఇంతలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య లేచి అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. దీనికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలియజేశారు. వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని ఈరోజు మేము కౌన్సిల్లో ఎండగడుతుంటే చైర్మన్ గారు మొత్తం ఆమోదించుకునే ఎజెండాల అంశాలని రెండో అంశం జరగకముందే ఆమోదించుకొని కౌన్సిల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మున్సిపల్ నిధుల్ని ఇలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మన మున్సిపల్ నిధుల్ని దుర్వినియోగపరిచారో ఈరోజు వారు వెళ్ళిపోయిన విధానమే వాళ్ళ యొక్క నిధుల దుర్వినియోగానికి నిదర్శనం. పంచాయతీ కటారం పంచాయతీకి మన మున్సిపల్ నిధుల్ని వీళ్ళు 1 కోటి రూపాయల దాకా వాడారు. విగ్రహాలకని, ఫుట్పాత్లు కానీ వీటన్నిటికీ ఈసార్ కాలేజ్ దగ్గర, నాయకుడి దగ్గర నుంచి అది కటివర పంచాయతీ. ఆ పంచాయతీ సంబంధించిన అక్కడ ఉన్న పనులన్నిటికీ మన మున్సిపాలిటీ నిధుల్ని 1 కోటి రూపాయల దాకా వీళ్ళు వాడారు. అది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదని కమిషనర్ గారే చెప్తున్నారు. అధికారులు నిజాలు చెప్తున్నారని చెప్పి అధికారుల మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఈరోజు చూపించారు. అధికారుల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కమిషనర్ గారు అన్ని నిజాలే చెప్తున్నారని చెప్పి కమిషనర్ గారి మీద వీళ్ళ యొక్క అక్కసులు వెళ్ళబొరిచి సభని వాయిదా వేసుకొని
వెళ్ళిపోయారు. వీళ్ళ దౌర్జన్యం అనేది ఎల్లకాలం సాగదు. ప్రజలు గమనిస్తున్నారు, పేపర్లో వచ్చేస్తుంది ఏ విధంగా మీరు దౌర్జన్యం చేశారో, ఏ విధంగా నిధులు మీరు పక్కదో పట్టించారో అనేది పేపర్లో పట్టడం జరిగింది. దీనిలో 6వ అంశంలో గతంలో జగనన్న కాలనీలు అని చెప్పేసి వాటికి పట్టాల కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం సాదాసీదాగా అధికారులు ఎవరైనా సరే వారికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. ఇది సర్వసాధారణం. ప్రత్యేకంగా 2 సార్లు వీళ్ళు ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా కాకుండా వాళ్ళ పార్టీ తరపున కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ప్రభుత్వం యొక్క ప్రజాధనం దాదాపు 18 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి. మున్సిపల్ నిధులు 18 లక్షల రూపాయలు దీనికి అయినటువంటి ఖర్చు కోసం ఇవన్నీ ఎక్కడ అడుగుతామా అని చెప్పేసి రేపు మళ్ళీ ఏ రకంగా దీన్ని మనం చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి ఈ రోజున ప్రతి అంశంలో కూడా ఎక్కడ చర్చ జరగనీయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అమరవీరుల స్తూపాల దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి గత కౌన్సిల్లో 25 లక్షల రూపాయలు అభివృద్ధి నిధుల కింద పార్కు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కౌన్సిల్లో ఎజెండాలో ఏ రోజు కూడా పార్కు అని ఉద్దేశించి ఎక్కడ చేయలే. అమరవీర స్తూపాల దగ్గర ఎవరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. అది ప్రజల యొక్క హక్కు. అది అలాంటి ప్రాంతంలో ఎటువంటి యాక్టివిటీస్ చేయడానికి ఎటువంటి వీలు లేదు. అలాంటి దానిలో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టారు. ఈ రోజుకి దానికి పర్మిషన్ లేదు. దానికి 25 లక్షల రూపాయలు కేటాయించారు. ఇది మీరు కట్టడానికి వీల్లేదు. అక్కడ 10 లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఆ డబ్బును మీరు వేస్ట్ చేయొద్దని చెప్పి గతంలో కూడా మేము తెలియజేసి డిసెంట్ ఇచ్చాం. దాన్ని అడుగుతున్నా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఎక్కడ మీకు చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి ఎజెండాలో ఉన్న అన్ని అంశాలు కూడా ఆమోదం అని చెప్పేసి ఇవాళ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మినిస్టర్ గారు ప్రజల యొక్క అవసరాల కోసం రాబోదు వర్షాకాలం అని చెప్పేసి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల కోసం షెల్ట్ తీపిస్తే దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకొని మాకు తెలియజేయలేదని చెప్పేసి కౌన్సిలర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మమ్మల్ని గత కౌన్సిల్లో గత ఎమ్మెల్యే గారు ఏ ఒక్క కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని పిలిచినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ వీరందరూ కూడా మమ్మల్ని పిలవలేదని చెప్పేసి కావాలని అధికారుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి. ఈ యొక్క దుర్మార్గం ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికీ విధానాలు మారలేదు. ఇంకా రాబో రోజుల్లో కూడా ఇదే రకంగా ఉంటే ఒక కౌన్సిలర్గా కానీ ఒక పంచాయతీ మెంబర్గా కానీ గెలిచేటువంటి దాఖలాలు ఉండవని ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపట్టి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఇన్ఛార్జ్ ఎంఈ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలిపట్నంలోని సాధారణ సమావేశం ఎజెండాలో ఉన్న అంశాలు 27 అంశాలు ఆమోదించడం జరిగింది. ఈ ఎజెండాలో అంశం కాకుండా వేరే పేపర్లో అంశాలను అడగడం జరిగింది. అలానే మేము తెనాలిపట్నంలో మేము కానీ అలానే మన మంత్రి గారైన నాజర్ మనోహర్ గారు కానీ మేము పార్టీ అని కాకుండా మేము కలిసిమెలిసిగా ప్రజలకు సమస్య లేకుండా 40 వార్డుల్లో ఎక్కడైనా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలానే శానిటేషన్ ఇంకా మెరుగుపరుస్తామని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు. కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తన స్వగ్రామమైన బులిపాలెం గ్రామానికి విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు శనివారం అడుగడుగున ప్రతి గ్రామంలోనూ తెనాలిపట్నంలో పలు కూడల్లోనూ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. తొలిసారిగా కేంద్ర సహాయక మంత్రి బాధ్యతను చేపట్టి తెనాలికి విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు తెనాలిపట్నంలో ఘన స్వాగతం లభించింది. సంఘం జాగరముడి, అంగలకుదురు గ్రామాల్లో అభిమానులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అదేవిధంగా తెనాలిపట్నంలో మార్కెట్ సెంటర్, బురిపాలెం రోడ్డులోని శివాజీ చౌక్లో గల కాళీమాత ఆలయంలో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్, కమిటీ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డ్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ప్రాంత వాసులు మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. బురిపాలెం గ్రామం వరకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న కేంద్ర న్యాయ చట్టాల తీరుతెన్నులపై ప్రముఖ న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు మీడియాకు వివరించారు.
శనివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ద్వారా జూలై 1 నుండి అమల్లోకి రానున్న 3 చట్టాలలో ఉన్న వివిధ అంశాలను వివరించారు. 0 FIR పద్ధతి బాగుందని చెప్పారు. యువకులను నమ్మబలికించి యువతను మోసం చేస్తే చోటు చేసుకునే పరిణామాలను వివరించారు. నూతన న్యాయ చట్టాలలో ప్రయోజనాలు ఉన్నాయని, నష్టాలు ఉన్నాయని, కొంత గడువు తీసుకుని మేధావుల సూచనలు సలహాలు కూడా తీసుకుని అప్పుడు ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో రావూరు శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహం లింకన్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ తదితరులు ఉన్నారు. రేపు సాయంత్రం 12 గంటల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యలో చేసిన 3 చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఉన్న చట్టాలు CRPCని, IPCని, ఎవిడెన్స్ యాక్ట్ని, వీటిని యొక్క పేర్లు మార్చారు. కానీ దాదాపు ఆ సెక్షన్స్ అటు ఇటు మారినాయి, కానీ దాంట్లో పెద్ద తేడా లేదు. దీంట్లో కల్పించిన మంచి అవకాశం ఏంటంటే 0 FIR, అలానే ఎలక్ట్రానిక్ EFIR. 0 FIR అంటే ఒక వ్యక్తిని ఇక్కడ కొత్తపేటలో ఎవరైనా కొడితే ఆయన భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇదివరకు ఉన్న చట్ట ప్రకారం ఇక్కడే ఇవ్వాలి FIR. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని 0 FIR కింద కట్టి ఇక్కడ పంపిస్తారు. రెండోది ఎలక్ట్రానిక్ FIR, మనం వాట్సాప్ ద్వారా లేకపోతే మెయిల్ ద్వారా ఇంకా వేరే రకాలుగా కూడా మనం FIR పోలీస్ స్టేషన్ పంపించి ఆ కేసుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా పంపిన తర్వాత 3 రోజుల్లోపు ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం సమాచారం ఇచ్చి సంతకం పెట్టాలి. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఆ FIR ఏమవుతుంది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ FIRని ఎలా చేయాలి అనే క్లారిటీ మాత్రం చట్టం ఇవ్వలేదు. ఇకపోతే ఇంతకుముందు ఆత్మహత్య నేరం ఉండేది. దీంట్లో ఆత్మహత్య అనే దాన్ని తీసేసి కేవలం ప్రభుత్వ అధికారులను బెదిరిస్తానికి ఆత్మహత్య చేసుకోబోతుంటే దాన్ని మాత్రమే అటెంప్ట్ ఆత్మహత్య కింద తీసుకున్నారు. అది చాలా తప్పు. బలవంతుడు వీళ్ళని భయపెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకపోయినా కూడా అది కూడా నేరం కింద తీసుకోవాలి. అది పాత చట్టంలో ఉన్నదాన్ని చాలా తీసేశారు. ఒక వ్యక్తి ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళతో కనుక శారీరక సంబంధం పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే కనుక వాళ్ళకి జీవితకి పడే అవకాశం ఉంది. అమ్మాయి ఇష్టపడి ఆ సంబంధం పెట్టుకుంది కాబట్టి వాళ్ళని శిక్షించక్కర్లేదని ఇప్పుడు దాకుండేది. కానీ ఈ చట్టంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేసిన వాళ్ళకి ఇది ఉందన్నమాట. ఈ చట్టంలో అడల్టరీ అనే దాన్ని తీసేశారు. ముఖ్యంగా అసలు ఈ కొత్త చట్టాల్లో ఉన్న అసలైన లోపం ఏంటంటే ఒక వ్యక్తి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR రిజిస్టర్ చేయకపోతే కోర్టుకి వెళ్ళి FIR రిజిస్టర్ చేయించుకొని ఆ కేసుని పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయించి అలా మామూలు ప్రజాన్యాయం పొందేవాళ్ళు. ముఖ్యంగా అసలు ఈ కొత్త చట్టాల్లో ఉన్న అసలైన లోపం ఏంటంటే ఒక వ్యక్తి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR రిజిస్టర్ చేయకపోతే కోర్టుకి వెళ్ళి FIR రిజిస్టర్ చేయించుకొని ఆ కేసుని పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయించి అలా మామూలు ప్రజాన్యాయం పొందేవాళ్ళు. ఈ చట్టంలో అదేమంటుందంటే ఎవరైనా సరే కోర్టుకు వచ్చి FIR వస్తే ముందు ముద్దాయికి నోటీస్ ఇవ్వాలి. అది కూడా సాక్ష్యం అంతా అయిన తర్వాత మొత్తం నిరూపించినప్పుడు మాత్రమే దాన్ని పంపించాలి అన్నట్టుగా ఉంది. అది చాలా చాలా దుర్మార్గమైన విషయం. ప్రతి గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొంచెం మనం గట్టిగా మాట్లాడితే దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ కింద పెట్టే అవకాశంగా వచ్చి ఆ టెర్రరిస్ట్ అనే ఒక చట్టం పెట్టారు. ఇది కూడా చాలా దుర్మార్గమైన చట్టం. మతానికి సంబంధించి లేకపోతే ఒక వ్యక్తిని కనుక మనం దూషించినా కూడా అది కూడా చాలా పెద్ద నేరం కింద ఈ చట్టాల్లో పెట్టారు. ఇలా కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చట్టాలని ఎల్లుండి నుంచి అమలు చేయమన్నారు, కానీ దానికి సంబంధించిన మెకానిజం అంటే పోలీస్ మాన్యువల్ కానీ రిజిస్టర్లు కానీ అవేమీ మార్చలేదు. మార్చకుండా పాత CRPC పాత IPC కిందే అవన్నీ చేస్తున్నారు. అవి కూడా మార్చినాక మాత్రమే అంతా ఫుల్ రైట్ అయిన తర్వాత మాత్రమే చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రేపు జూలై 1 నుంచి IPCని వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అని, CRPCని వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అని చెప్పి
ఈ కొత్తగా ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఐపీసీలో మొత్తం 515 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 515 సెక్షన్లకు 358 సెక్షన్లకి కుదించారు వీటిని. అయితే మెయిన్గా ఫాల్ట్స్ ఉన్న ఈ సెక్షన్స్లో ముఖ్యంగా మాబ్ లించింగ్ అని చెప్పి ఒకటి సెక్షన్ పెట్టారండి. ఇది గుంపుగా వెళ్ళి హత్య చేయడం. ఈ క్యాస్ట్ గురించి కానీ ఏ క్యాస్ట్కి సంబంధించి కానీ వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ సెక్షన్స్లో. దాని గురించి ఎంత శిక్ష పడుతుందని కూడా వేగ్గా చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ పెట్టి అఫెన్సెస్ అన్నారు. పెట్టి అఫెన్సెస్ అంటే చిన్న క్రైమ్స్, చిన్న ఏదైనా చేసినప్పుడు అఫెన్సెస్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించడం చేసేవాళ్ళు. వాటిని నేరాలుగా పరిగణిస్తున్నారు. అయితే అది ఏంటి అనేది వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయండి ఈ చట్టాల్లో. అయితే వీటిని సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మా సంఘం నుంచి మేము తెలుపుకుంటున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1వ తేదీన ప్రకాశం రోడ్లోని డాక్టర్స్ లతాస్ డయాబెటిక్ కేర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త నిర్వహణలో సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మేము నిర్ణయించాము. దీని ప్రకారం రేపు చావలిలో మెగా మెడికల్ క్యాంప్, దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ ని డయాగ్నోజ్ చేయటము ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోజ్ చేయటము ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నాము. ఇదే కాకుండా సోమవారం పూట జూలై 1న డాక్టర్స్ డే కాబట్టి ఆ రోజు TSH, RBS, HbA1c టెస్టులు ఫ్రీగా చేసి కావాల్సిన వాళ్ళందరికీ మందులు ఇచ్చే ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో కూడా చేస్తున్నాము. ఈ నెలంతా కూడాను ఇలాగే ఆదివారం పూట రకరకాల ఊళ్ళల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి కేవలం క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ప్లస్ ఈ డయాబెటిక్ కేరు, థైరాయిడ్ గురించి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చే క్యాంప్స్ మేము ప్లాన్ చేయబోతున్నాము. దానిలో భాగంగా ఈ 2 క్యాంపులు చావల్లో ఒకటి, రేపు తెనాల్లో ఒకటి చేస్తున్నాం. కాబట్టి చావలి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్లస్ తెనాలి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడాను ఆదివారం చావల్లో జరిగే క్యాంపుని, సోమవారం మన డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో జరిగే క్యాంపుని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి TSH, RBS చేస్తాము, కానీ చావల్లో మెగా మెడికల్ క్యాంప్ అది క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం. కాబట్టి ఈవెన్ చావలి చుట్టుపక్కల ప్రజలకు కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మెడికల్ క్యాంప్స్ని విజయవంతం చేయండి. ఈ క్యాంప్స్కి శబరి వృద్ధాలయం నుంచి ధర్మకుమార్ గారు స్పాన్సర్ చేసి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మాతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రాంగణంలో మలేరియా మాసోత్సవ ముగింపు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది, మాతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో మలేరియా నివారణ చర్యలు, దోమల నిర్మూలన చర్యలను వివరించారు. మలేరియా సహాయ అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి మలేరియా లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. జూన్ మాసాన్ని మలేరియా వ్యతిరేక అవగాహన మాసంగా ప్రాధాన్యం కల్పించామన్నారు. జూలై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో తెనాలి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, జె రవికుమార్, యనమల ఈశ్వరరావు, బండారు మల్లేశ్వరరావు, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వాహకులు శనివారం మీడియాకు వివరించారు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ కానూరు వెంకట రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో 30వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని శాస్త్రీయ నృత్య గురువులు వారి శిష్య బృందాలతో నృత్య ప్రదర్శనలకు హాజరవుతారని తెలిపారు. ఇదే సభలో సంగీత గురువులకు సత్కారాలు ఉంటాయని కానూరి రామకృష్ణ తెలియజేశారు. సమావేశంలో కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, వజ్జుల లక్ష్మీ సునీత పాల్గొన్నారు. రేపు అనగా 30/6/2024 మన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా
స్థానికంగా ఉండే మా కళాకారులందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన తెనాల్లో పాడుతున్న అందరూ వివిధ బృందాల వారి యొక్క సంగీత గానం చేస్తారు. అట్లాగే నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాల నుంచి మొదలై రాత్రి 9 దాకా ఉంటుంది. కాబట్టి మన తెనాలి పుర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ నెల 30 తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు మాకు ఉత్సవాలు చేస్తున్నాము. ఈ సంకీర్తనను ప్రతివారు విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత గురువులు, సంగీత అభిమానులు మరియు తెనాలి పుర ప్రజలు అధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. అందుకోసమని ఈ కార్యక్రమం మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేయుచున్నాము. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నవ్యాంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ద్వారక తిరుమలరావును మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా తమ సంస్థ కార్యకలాపాలను డీజీపీ తిరుమలరావుకు వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జగజ్జీవనరావు చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరులను డీజీపీ తిరుమలరావుకు పరిచయం చేశారు. తెనాల్లోని మా ఏపీ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీ తిరుమలరావును ఆహ్వానించినట్లు దిలీప్ రాజా తెలిపారు. గాన విదుషీమణి గద్దె వెంకట రామకుమారి నవమ వర్ధంతిని పురస్కరించుకొని హేమాద్రి మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో తెనాల్లోని పెన్షన్ అసోసియేషన్ హాల్ నందు సంగీతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెనాలి పెన్షన్ అసోసియేషన్ ఏసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సంగీత ఉత్సవాల్లో తొలుత పి కనకదుర్గ వారి శిష్య బృందం వీణ కచేరీ ద్వారా ఆహుతులైన శ్రోతలను ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన శాస్త్రీయ సంగీత సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అన్వరపు రామస్వామి సంస్థ నిర్వాహకుల ఆలోచనలు అభినందించారు. వెంకట రామకుమారి పేరిట స్మారక అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఇందుకు ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలు రామకుమారి శిష్యరికంలో సంగీత జ్ఞానంలో అంచెలంచెలుగా ఎదిగిన తీరును వివరించారు. సంగీత విద్వాంసులు పాడిబండ్ల జానకి, బివి దుర్గా భవానీలను 2024 సంవత్సరానికి గాను గద్దె వెంకట రామకుమారి స్మారక అవార్డులతో ఘనంగా సత్కరించారు. గాయత్రి మహిళా మండలి కార్యదర్శి శేషురాణి, డాక్టర్ అన్నవరపు రామస్వాములు అవార్డు ప్రదానం చేశారు. అనంతరం బివి దుర్గా భవానీ గాత్ర కచేరీ సభికులను ఆనందించింది. హేమాద్రి చంద్రకాంత్, కేవీ రామకృష్ణలు వాద్య శాఖను అందించారు. హేమాద్రి మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి సుజాత తదితర సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గాన విదుషి శ్రీమతి గద్దె వెంకట రామకుమారి గారి నవమ వర్ధంతి సంగీతోత్సవం ఈ రోజున హేమాద్రి మ్యూజిక్ అకాడమీ వారిచే నిర్వహించబడుతోంది. ఇందులో మొదటిగా శ్రీమతి పి కనకదుర్గ వారి శిష్య బృందంచే వీణా కచేరీ జరపబడింది. తరువాత శ్రీమతి గద్దె వెంకట రామకుమారి గారి మెమోరియల్ అవార్డు 2024 అవార్డు గ్రహీతలుగా శ్రీమతి పి జానకి, శ్రీమతి బివి దుర్గాభవాని గారులని సన్మానించి వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. తదుపరి అవార్డు గ్రహీత అయిన శ్రీమతి బివి దుర్గాభవాని గారు గాత్ర కచేరీ చేయటం. అకాడమీ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం నుంచి గురువుగారి పేరున గద్దె వెంకట రామకుమారి మెమోరియల్ అవార్డు 2024 ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేశాము. దానిలో ముఖ్యంగా వారి శిష్యుల్లో ప్రథములైన జానకి గారికి మరియు ఏ గ్రేడ్ టాప్ గ్రేడ్ సాధించిన దుర్గాభవాని గారికి ఈ సంవత్సరం అవార్డు గ్రహీతలుగా ప్రకటించి వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము స్మారక మెమోరియల్ అవార్డుని ఒక విద్వాంసులకి ప్రదానం చేయవలసిందిగా మేము కమిటీ మెంబర్స్ అందరం నిర్ణయం చేసుకున్నాం. 2024 ఈ సంవత్సరం నుంచి దీనిని మొదలు పెట్టడం జరిగిందండి. ప్రతి సంవత్సరము ఈ విధంగానే ఈ గురువుగారి ఉత్సవాన్ని తప్పకుండా మేము క్రమం తప్పకుండా చేస్తాము. అందరూ సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము ఈ కచేరీలు ఇంకా తెనాలి వారందరికీ జనరంజకంగా ఇంకా నెంబర్ ఆఫ్ కచేరీస్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. అమ్మ భగవాన్ బోధనలను ఆకలింపు చేసుకుని విద్యార్థులు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుని సేవాభావాన్ని పెంపొందించుకోవాలని బురిపాలెం గ్రామ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ రాంబాబు అన్నారు. శనివారం గ్రామంలోని ఘట్టంనేని నాగరత్నమ్మ రాజా జిల్లా పరిషత్ పాఠశాలలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యులు విద్యార్థులకు విద్యా అవసరాలు తీర్చే పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను స్కూల్ హెచ్ఎం ఓ రాంబాబు వివరించారు. అమ్మ భగవాన్ ఆశయాలను ముందుకు తీసుకువెడుతున్న సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులతో పాటుగా స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సేవా సమితి
మనిషిని బాగా ఉన్నతంగా తయారు చేస్తుంది. అట్లాగే మెరుగైన సమాజాన్ని తయారు చేయటం కోసం ఉన్నాము. మనందరం సమాజంలో చాలా సంతోషంగా ఉండాలి, అవునా కదా? ఆ సంతోషం ఉండాలి, తర్వాత సక్సెస్ ఉండాలి కదా, విజయం కూడా ఉండాలి మనకి. అయితే ఇలా తయారవడానికి కొన్ని టీచింగ్స్ ఉన్నాయి, బోధనలు ఉన్నాయి. అవి మనకి చాలా సహాయం చేస్తుంది. మా అందరికీ కూడా అలా హెల్ప్ చేస్తున్నాయి కొన్ని టీచింగ్స్, అమ్మ భగవాన్ టీచింగ్స్. ఇచ్చే ఈ జామెట్రీ బాక్స్ లో ఆ టీచింగ్ ఉంటుంది. ఆ టీచింగ్ మన జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది. టీచింగ్ వచ్చేసి ఇంటెంట్ ప్లస్ ఎఫర్ట్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే ఇంటెంట్ అంటే బలమైన సంకల్పం. మీరు లైఫ్లో ఏదైనా అనుకుంటే, ఏదైతే మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది బలంగా కోరుకోవాలి, సంకల్పం తీసుకోవాలి. నెక్స్ట్ దానికోసం 100% ప్రయత్నం చేయాలి. తరువాత దైవానుగ్రహం మీద ఆధారపడాలి. అప్పుడు మీకు విజయం వస్తుంది, మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. సో మీరు స్కూల్ లెవెల్ కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్క్స్ రావాలి అని క్లారిటీ ఉండాలి ఫస్ట్ మీకు. తర్వాత ప్రయత్నం చేయాలి, దానికోసం 100% ప్రయత్నం ఉండాలి, ఎఫర్ట్ పెట్టాలి. పెట్టి తర్వాత భగవంతుడి అనుగ్రహం మీద ఆధారపడాలి. తర్వాత మీకు ఎవరైతే విద్య నేర్పిస్తున్నారో ఆ గురువుల పట్ల కానీ, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కానీ కృతజ్ఞతతో ఉండాలి. డైలీ వాళ్ళకి కృతజ్ఞత వ్యక్తపరచాలి. సో అప్పుడు మీ లైఫ్లో సక్సెస్ అవుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై ఎప్పుడూ తమ మీడియా ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొస్తూ ముందుకు సాగిన ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు తెలుగువారందరికీ చిరస్మరణీయులని అమర్తూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమర్తూరులోని పెన్షన్స్ భవనంలో శనివారం రామోజీరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహాయంతో గ్రామంలోని 50 మంది నిరుపేద వృద్ధులకు విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాబు, బనరావురి రాంబ్రహ్మం, కూచిపూడి విజయకుమారుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ రామోజీరావు ఈనాడు సంస్థ, ఇతర సంస్థల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందికి పైగా ఉద్యోగ వృత్తిని కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆయన చేసిన సేవను ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. సినీ పరిశ్రమలో ఉండి రాజకీయాల ద్వారా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వ్యాపార రంగంలో ఉండి రామోజీరావు పేదలకు సేవలు అందించారని, వీరిరువురిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 సేవా కార్యక్రమం ఎలా చేశామో అదేవిధంగా దాతల వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో రామోజీరావు స్మారక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలిపతి సర్విజీ, గరికిపాటి రామ్ గోపాల్, షేక్ మౌలారి, కర్రా రాజారత్నం, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాడు. కల్పించడమే కాక ప్రజల్లో కూడా చైతన్యం తెచ్చాడు. మంచి మంచి ఎక్కడికైనా ప్రజా సమస్యలను స్పందించడంలో కూడా మరి స్పందించడం, అట్లాగే పోరాటాల్లో కూడా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు వాటిని మరి ఎత్తు చూపుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించాడు. పేపర్ అంటే ప్రతి గ్రామంలోకి కింద స్థాయిలోకి రావడానికి కూడా కృషి చేశాడు. వీటితో పాటు ఆయన పేదలకి ఎక్కడైనా తుఫాను వాటిల్లో కూడా చాలామందికి ఆర్థికంగా మరి వాళ్ళ ఇల్లు నిర్మించడం కానీ ఇతరితర సహాయం చేయడంలో కూడా ఆయన ముఖ్యంగా ఉన్నాడు. మరి ఆయన తోచిన విధంగా అనేక విధాలుగా మరి సహాయం చేసిన మహానుభావుడు. ఈ రామోజీరావు గారి స్ఫూర్తితో గత సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 కార్యక్రమాలు ఎట్లా చేశామో అదేవిధంగా రామోజీరావు గారి పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సంవత్సరం మరి మేమందరం కూడా తలపెట్టడం జరిగింది. సీనియర్ నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు ఈ రాజకీయంలోకి. ఆయన ఈనాడు పత్రికా రంగంలోకి వచ్చారు. ఎప్పటికప్పుడు మనకు వార్తలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించారు. అలాంటి మహానుభావుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముందు రత్నప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, మరి రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, ఇట్లాంటివి అనేక సంస్థలు స్థాపించి వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగాడు. ఆయన చేసిన సేవలకి ఇవాళ ఎంతమందో మరి టయానికి సంపాదించుకోవడానికి కానీ వినడానికి కానీ మరి అనేక రకాలుగా ఉపయోగపడింది. అలాంటి వ్యక్తి యొక్క సంస్కరణార్థం మరి ప్రసాద్ గారు చేసినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలకి అందరూ కూడా సహకరిస్తాం. నా వంతు సహాయం కూడా నేను చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అజెండా అంశాలు ఆమోదం. అర్థంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన న్యాయ చట్టాలు అమలు విషయంలో ఆలోచన చేయాలి. సీనియర్ న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు.
ముగిసిన మలేరియా మాసోత్సవాలు, అవగాహన దిశగా అధికారులు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.